చాలామంది సాధకులకి వాళ్ళు ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నప్పుడు ఎన్నో అనుభవాలనేవి జరుగుతాయి. మానసిక క్రియలు, శారీరక క్రియలు, కుండలిని సింప్టమ్స్ అని, అలౌకికమైనటువంటి అనుభవాలు, గురువుల్ని కలవటము, దైవిక సహాయం అనేది రకరకాల రూపాల్లో వాళ్ళకి అందటం, స్వప్నస్థితులు పెరగటం, సింక్రోనిసిటీసు అంతా కొద్దిగా మాయగా ఒక మామూలు మనిషి జీవితానికి భిన్నంగా ఈ సాధకుడి యొక్క అనుభవాలుంటాయి. వాళ్ళు వాళ్ళ అనుభవాల్ని ఇతరులతో పంచుకునేటువంటి తాపత్రయంతో ఎవరిలో అయితే ఆధ్యాత్మిక పునాది లేదో, ఎవరిలో అయితే ఆధ్యాత్మిక జాగృతి జరగలేదో వాళ్ళకి చెప్పే ప్రయత్నం చేస్తారు. అలా చెప్పినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి వచ్చే స్పందన నీకేదో సమస్య ఉన్నట్టుంది. నువ్వు చెప్పేవేవి లౌకికంగా లేవు. ఎక్కువగా ఊహించుకుంటున్నావు అనేది తిరిగి వచ్చేటువంటి జవాబు. ఎందుకంటే ఎవరితో అయితే మీరు వీటిని షేర్ చేసుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళకి మిమ్మల్ని అర్థం చేసుకునేటువంటి స్థితిలో వాళ్ళు లేరు. అంత ఆధ్యాత్మిక జ్ఞానం వాళ్ళల్లో లేదు. కాబట్టి మీ అనుభవాల్ని ప్రతి ఒక్కళ్ళతో పంచుకోవాల్సిన అవసరం లేదు. మనం ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నప్పుడు మనలాంటి వాళ్ళు, తోటి వాళ్ళు మనకి దొరికినప్పుడు అక్కడ కూడా చాలామంది అనుభవాలు పంచుకుంటూ ఉంటారు. ఈ అనుభవాలు పంచుకునేటువంటి ఈ ధోరణిలో వాళ్ళు ఈ ప్రక్రియను అనుభవిస్తున్న వాళ్ళలాగా అంటే నాకేదో అయిపోతోంది, నేనేదో అయిపోతున్నాను అనేటువంటి ఒక ఆలోచన విధానం మీకు వాళ్ళలో కనిపిస్తుంది. సాధకుడు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, ఆధ్యాత్మిక ప్రక్రియ జరిగే ప్రతి ఒక్కరికి ఇవే అనుభవాలుంటాయి. కాస్త ఇటు అటు తేడాతో ఉంటాయి అంతే. కాబట్టి ఈ అనుభవాలు రావటం వల్ల మనం ఏదో అయిపోవటం లేదు. ఆ అనుభవాల ద్వారా మనం ప్రక్రియలో ఏ స్థాయి వరకు వచ్చామనేది అర్థం చేసుకుని, అంటే ఆ సారం తీసుకుని అనుభవాల్ని వదిలేసుకోవాలి. ఎందుకు వదిలేసుకోవాలంటే మీరు ముందుకు వెళ్ళాక అనుభవించే ఒక వ్యక్తిగా కాకుండా, మన జీవితంలో జరిగిన అన్ని విషయాల నుంచి మనం డిస్ఐడెంటిఫై అయిపోతాం. ఆధ్యాత్మిక ప్రక్రియ దాని తాలూకు సింప్టమ్స్ నుంచి కూడా మనం డిస్ఐడెంటిఫై అవ్వాలి. అవ్వలేదనుకోండి మనం అక్కడే కూరుకుపోయి ఉంటాం. కాబట్టి వాటిని వదిలేయాలి. ఊరికనే వాటి గురించి మాట్లాడుకుంటూ 10 మందికి దాని గురించి ఏళ్ల తరబడి చెప్పాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీ అనుభవాలు గనక పక్క వారికి వాళ్ళ ప్రాసెస్ అర్థమవుతుంది అన్నట్టయితే వాళ్ళకి దారి చూపించటానికి మీరు ఈ అనుభవాల్ని ఒక జ్ఞాన రూపంగా మీ లోపల ఉంచుకుని అలా వాళ్ళకి చెప్పొచ్చు గాని, అనుభవించే వాడిని ఒకడిని నేను ఉన్నాను. ఈ అనుభవం నాకు జరిగింది అనేటువంటి ఆ ఆలోచన మనం వదిలేయాలి. ఎందుకంటే ఇది ప్రక్రియలో ప్రతి ఒక్కరికి ఇలాగే జరుగుతుంది. ఈ ప్రక్రియ జరిగే విధానమే ఇంత. ఒకవేళ అనుభవాలన్నీ నాకే జరుగుతున్నాయి. అనుభవించే వాళ్ళని నేను ఒకళ్ళిక్కడ ఉన్నాను అనుకునేసరికి, ఈ అనుభవాలు మన మనస్సు మీద చాలా గాఢమైనటువంటి ముద్ర వేస్తాయి. ఆ ముద్ర వేసేసరికి మనలో ఇంకో రకమైనటువంటి అహంకారం వస్తుంది. ఆధ్యాత్మిక అహంకారం వస్తుంది. ఆధ్యాత్మిక అహంకారం మనల్ని ముందుకు వెళ్ళనివ్వదు. పురోగతి అనేది ఉండదు. అక్కడ ఆగిపోతాం. అహంకారాన్ని వదిలేసుకునే వరకు మనం అక్కడే ఉంటాం. ఈ ప్రక్రియలో మనం ఖాళీ అవుతున్నాం. ఏమీ అవ్వట్లేదు. మనల్ని అన్ని రకాలుగా ఖాళీ చేసేసే ప్రక్రియే ఆధ్యాత్మిక ప్రక్రియ. ఇలాంటప్పుడు మనం ప్రక్రియ చివరికి జీవితాన్ని, మనకి జరిగిన విషయాలన్నిటినీ మనం ఒక సాక్షిగా చూస్తాం. అలా చూడాలి అంటే మనం అన్నిటి నుంచి డిస్ఐడెంటిఫై అయిపోవాలి. మన అనుభవాల నుంచి, ఆలోచనల నుంచి, భావోద్వేగాల నుంచి, జ్ఞాపకాల నుంచి అన్నిట్లోంచి డిస్ఐడెంటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. అహంకారం కరిగిపోయే కొద్దీ. ఆఖరికి మనం ఎరుకుత బ్రతికే వాళ్ళం అవుతాం. అంటే బయట జరిగే దాన్ని గుర్తించే వాళ్ళం అవుతాం. అంటే మాయ మనల్ని పట్టుకోకముందే ఇది మాయ అని గుర్తుపట్టేటువంటి ఒక తత్వం మనలో మేల్కొంటుంది. ఈ ప్రక్రియ అయ్యేసరికి. ఆ మాయని గుర్తుపట్టేటువంటి తత్వం మనలో ఆ రకంగా నిలకడగా ఉండిపోవాలి అంటే గనక, మనం అనుభవాల్లో కూరుకుపోయినటువంటి ఒక వ్యక్తిగా బ్రతికినంత కాలం మనం ఆ స్థితికి చేరలేం. కాబట్టి అనుభవాలు అవి వస్తాయి. వాటి సారం అర్థం చేసుకోండి. అనుభవాల్ని వదిలేయండి.